సంక్రాంతికి వస్తున్నాను, సినిమా చూసి వస్తున్నాను. ఈ సంక్రాంతికి అందరూ వండుతారు వంట వండబోక. ఈ సినిమాలో దిల్ రాజుకి పండింది పంట. అక్కడ ఏం జరగకపోయినా అమ్మాయి డౌట్ పడ్డాము. గొడవ ఏం పడరు, ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ ఎంజాయ్ చేస్తాం. 10 కి 10. నాకైతే ఏం మైనస్ కనిపించలేదు. సంక్రాంతి థ్రిల్ బాగుంది. ఫస్ట్ అందరు నవ్వుకున్నాం ముందు, అంతకన్నా ఇంకేం కావాలి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతానే ఉన్నాం. థియేటర్ లో జనాలు అయితే పడిపోయారంటే. గోదావరి గట్టి ఆ పాట మాత్రం చాలా బాగుంది. అది లాస్ట్ లో బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్. మా ఓడు సినిమా చూస్తా ఉన్నాం, వాళ్ళ బామ్మ ఎవరో చచ్చిపోయిందంట. అయినా సరే ఓడికి నవ్వు ఆగట్లే. సినిమాలో నవ్వుతానే ఉన్నాడు. డాన్స్, సాంగ్స్ మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి. ఏది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పడం లేదు, మొత్తం పర్ఫెక్ట్ గా తీశారు. సో ఈ 3 మూవీస్ లో భయ్యా నేను ఈ 2 మూవీస్ మాత్రము హిట్ కొట్టిందని అయితే చెప్తా భయ్యా. డాకు మహారాజ్, ఇంకోటి సంక్రాంతి వస్తున్నాము. సో ఓవరాల్ ఫ్యామిలీ అయితే థియేటర్ ఎంజాయ్ చేసే మూవీ ఉంటే ఆ సంక్రాంతి వస్తాం. డాకు మహారాజ్ కూడా ఎంజాయ్ చేస్తాడు. వెంకటేష్ గారు యాక్షన్ తెలుసు కదా, ఎక్స్పీరియన్స్ తో అప్పాడిస్తాడు, నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. ఇందులో మాత్రం ఎమోషన్ సీన్స్ అయితే ఏం లేవు, మొత్తం నవ్విస్తూనే ఉంటాడు సినిమా అంతా. చాలా బాగా చేశాడు వెంకటేష్. అయినా మేము సంక్రాంతికి వస్తున్నాం, వచ్చినాం, కూర్చున్నాం, సినిమా చూసినాం, నిలబడ్డాం. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, పోతానే తీసిండు. కామెడీ మాత్రం బాగా పండించిండు. గోదావరి గట్టి మీద రామశంకరే ఆ పాట మాత్రం దుమ్ములు వేసిండు. ఆ పాట మాత్రం అంటే ఈ సంక్రాంతికి విన్నర్ అవ్వాలంటే మేము ఓపెన్ గా చెప్పేస్తున్నా, డాకు బాయ్. సెకండ్ వచ్చి విక్టరీ వెంకటేష్, థర్డ్ వచ్చి గేమ్ చేంజర్. చూసుకొని కాసుకొని సినిమా సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి, బ్లాక్ బస్టర్. సూపర్ డూపర్ హిట్, మంచి కంటెంట్ ఉన్న మూవీ, స్టోరీ ఉంది. బుడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది, వాడిది ఓటీటీ ఆ సీన్ అది నెక్స్ట్ లెవెల్. అసలు వాడిది కంప్లీట్ గా గోదావరి సాంగ్ గారిది. వాడిని ఎక్కడ పట్టుకొచ్చారో కానీ బుడ్డోడు సాగొట్టాడు అసలు. సంక్రాంతికి వస్తున్నాం, పండగ లాంటి సినిమా భయ్య. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయ్య, మామూలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు. అనిల్ రావుపూడి ఏందో భయ్య, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీతో చంపేశాడు, మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు. గోదావరి గట్టి మీద రామశంకరే